హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ పల్లి పప్పు చెక్కలు చూపిస్తున్నానండి. పల్లీలు యాడ్ చేసి ఒక్కసారి పప్పు చెక్కలు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. కమ్మగా కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే అండి, మరి ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 గ్లాసుల పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి నేను ఇంట్లో ఆడించుకున్నదే అండి. మనము బియ్యం బాగా కడిగి ఆరబెట్టి ఆరిన తర్వాత మిల్లు కానీ మిక్సీ కానీ వేసుకోవాలి, లేదు బయట మార్కెట్లో కొన్నదైనా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కారంకు సరిపడా పచ్చిమిర్చి, కొంచెం అల్లం తీసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొన్ని పచ్చిశనగపప్పు కూడా 2 గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే పల్లీలు దోరగా వేయించి పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. కొంచెం బరకగా ఉంటే బాగుంటాయి పల్లీలు. నెక్స్ట్ ఇందులోనే కొన్ని తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. కరివేపాకు బాగా కడిగి ఆరిన తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిశనగపప్పు బదులు మనము పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ను కూడా వేసుకోవాలండి. కారంకు సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అదంతా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాతనే మనము వెన్న కానీ నూనె కానీ వేసుకోవాలండి. ముందే వేస్తే ఇవన్నీ సరిగా కలవవు. ఇక్కడే మనము ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను నెయ్యి అలాగే కొంచెం నూనె 2 వేడి చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కంప్లీట్గా నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేసుకోవచ్చండి. నేను నెయ్యి నూనె 2 కలిపి వేసుకుంటున్నాను కొంచెం వేడి చేసి. ఇదంతా పిండికి పట్టేలాగా చేత్తో ఇలాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా అంతా కలిపిన తర్వాత మనము పిడికిలు తీసుకుంటే బాగా ముద్దవ్వాలండి. ఇలాగా ముద్దవుతే మనకు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు కొంచెం కొంచెం వేడి వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వేడి వాటర్ వేసుకున్నాం కదా, ఫస్ట్ గ్రేటర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం తాకగలిగే వేడి ఉన్నప్పుడు ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కటేసారి యాడ్ చేసుకోకూడదు. తక్కువ క్వాంటిటీ అయితే తొందరగా కలపచ్చండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే టైం పడుతుంది. చూడండి, ఇలాగా అంతా కూడా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. పిండి చూడండి, పప్పు చెక్కలు నీట్గా వస్తాయి. ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. మనకు పప్పు చెక్కలు ఏ సైజు కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇలాగా ముద్దలు చేసి పెట్టుకుంటే మనకు ప్రెషర్లో తొందరగా ప్రెస్ చేసుకోవచ్చు, ఈజీగా అవుతాయండి. ఇలాగా అన్నీ చేసుకున్న తర్వాత దీన్ని వెట్ క్లాత్తో కానీ ఏదైనా లిడ్ కానీ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. లేకపోతే పిండి అనేది ఆరిపోతుంది. ఆరిపోతే మనకు పప్పు చెక్కలు అనేటివి కొంచెం క్రాక్స్ వచ్చినట్లుగా అవుతాయండి. ఖచ్చితంగా మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పూరి ప్రెషర్ తీసుకుని కింద ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలండి. ఇలా కాటన్ క్లాత్ వేసుకుని మనము పప్పు చెక్కలు ప్రెస్ చేసిన తర్వాత అదే క్లాత్ పైన వేసుకోవచ్చు. ఈ పూరి ప్రెషర్ పైన ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోవాలండి. ఈ కవర్ కదలకోకుండా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆ పూరి ప్రెషర్కి ఆయిల్ అప్లై చేసి దాని తర్వాత మనము ఈ కవర్ పెడితే కదలకుండా ఉంటుంది. దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ప్రెస్ చేసుకోవాలండి. ఈ పూరి ప్రెషర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకొని కాటన్ క్లాత్ పైన వేసేసుకోవచ్చు. మనము కింద కాటన్ క్లాత్ వేసుకుంటే అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఈ పూరి ప్రెషర్ లేకుంటే ప్లేట్ పైన ఏదైనా ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి పైన ఫ్లాట్గా ఉన్నటువంటి బౌల్తో ప్రెస్ చేస్తే మనకు ఈజీగా అయిపోతాయండి ఈ పప్పు చెక్కలు అనేటివి. అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు డీప్ ఫ్రై చేయడం ఈజీ అయిపోతుందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనము ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా పప్పు చెక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలాగా అన్నీ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు చాలా క్విక్గా అయిపోతాయండి ఈ పప్పు చెక్కలు చేయడం. పప్పు చెక్కలను వేస్తానే కదపకూడదండి. కాసేపు ఆగి 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ మరీ ఎర్రగా రావండి. కలర్ కావాల్సి వస్తే మనము కారం పొడి కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా 2 వైపులా కూడా
మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఏదైనా హోల్స్ ఉన్నటువంటి బౌల్లోకి వేసుకుని కింద ప్లేట్ పెట్టుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అందులోకి వెళ్తుందండి. నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇలాగనే వేసుకోవాలి. మనము ముందే ప్రెస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ వేడైతా ఉంటే ఒక వాయి తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండొచ్చండి. చాలా క్విక్గా అయిపోతాయండి అలా ప్రెస్ చేసి పెట్టుకుంటే. ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా కరకరలాడుతూ ఉండే ఈ పల్లి పప్పు చెక్కలు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.